హలో అండి, నేను మీ రుచిత రెడ్డి. నేను వచ్చేసిన అంటే బిగ్ బాస్ ముచ్చట్లు తెచ్చేసినట్టే కదా. ఇంకా రెడీగా ఉన్నారా మరి బిగ్ బాస్ ముచ్చట్ల కోసం? దానికన్నా ముందు చూస్తున్నా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వెళ్ళండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి, ఓకేనా? సో మన టాపిక్ లోకి వస్తే, మన బిగ్ బాస్ ఓపెన్ చేస్తే డే 72 అనమాట. డే 72లో స్టార్టింగ్ మన ఇమ్ము సంజన ఫ్రీజ్ అనమాట. ఇక ఫన్నీగా జరుగుతుంది. ఫ్యామిలీ వీక్ అంటే ఫన్నీగా ఉంటుంది, బ్యూటిఫుల్ మెమరీస్ కదా. నాకైతే ఈ వీక్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇష్టం? ఎందుకంటే క్యూట్ మెమరీస్ బిల్డ్ అవుతాయి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని నిక్ నేమ్ తో పిలుస్తారు, ఏం పిలుస్తారో వాళ్ళ గురించి కూడా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. సో అలా అన్నమాట. మన ఇమ్ము అయితే ఫ్రీజ్ అయిపోయినాడు. ఇంకా మన హౌస్ మేట్స్ అందరు వాళ్ళతో ఫన్నీ చేస్తున్నారు. తర్వాత గర్ల్స్ అందరూ ఫ్రీజ్ అయిపోయినారు, బాయ్స్ అందరు ఫన్నీ చేస్తున్నారు. బాయ్స్ ఫ్రీజ్ అయిపోయినారు, గర్ల్స్ ఫన్నీ చేస్తున్నారు. సో ఇలా ఫన్నీ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు చింటూ 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 అని చెప్పేసి అయితే ఒక పిలిపినిపించింది. అది ఎవరో కాదు, మన పవన్ వాళ్ళ మమ్మీ, డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ అనమాట. వాళ్ళ మమ్మీ అయితే వచ్చేసినారు. అంటే ఫస్ట్ అయితే వాయిస్ మెసేజ్ పంపించినారు, జస్ట్ వాయిస్ చింటూ అని చెప్పేసి పిలవడం. దాని తర్వాత బిగ్ బాస్ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు దాన్ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సేమ్ స్వాప్ చేసుకుంటారా, టైం ఏమైనా పెంచుకుంటారా, వేరే వాళ్ళు ఏమైనా టైం అడుగుతారా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడిగితే దానికి కూడా మన డెమన్ పవన్ నో చెప్పేసి బయటకు వచ్చేసింది అనమాట. తర్వాతకి ఇంకా చింటూ వాళ్ళ మమ్మీ అయితే ఎంట్రీ ఇచ్చినారు. చింటూ అంటే మన డెమోన్ వాళ్ళ మమ్మీ వచ్చినారు. వాళ్ళ మమ్మీ అయితే ఎక్కువ ఏం చూపిలే, ఉన్న 20 minutes 25 minutes తనంత ఎన్నో మినిట్స్ కూడా చూపిలేదు ఎక్స్ట్రా. సో అందులో జరిగింది ఏంటంటే, వాళ్ళ మమ్మీ ఎక్కువ ఏం చెప్పలేదు, ఎవరితో ఉండొద్దని చెప్పలేదు, వీళ్ళతో ఆడు అని చెప్పలేదు, రీతుతో ఏమన్నా అంటారేమో అని చెప్పేసి వెయిట్ చేసినా కానీ ఎవరి గురించి ఏమన్నా. వాళ్ళ మమ్మీ వచ్చినారు, జస్ట్ నార్మల్ గా కూల్గా ఉన్నారు, కూల్ గానే మాట్లాడినారు. ఫుడ్ తీసుకొచ్చినారు మంచిగా, మటన్ బిర్యానీ అని చెప్పేసి, ఇంకా సున్నుండలు, డ్రై ఫ్రూట్ సున్నుండలు తీసుకొచ్చినారు. వాళ్ళకి ఫుడ్ తినిపించేసినారు. మంచిగా పాటకి డాన్స్ వేసి అందరు ఏడ్చేసినారు పాపం. అందరు వాళ్ళిద్దరు బిగ్ బాస్ పాటకి డాన్స్ వేయడమేమో కానీ పాపం హౌస్ మేట్స్ అందరు ఏడ్చాను. తనుజ, కళ్యాణ్, బర్నీ గారు, మన రీతు కూడా అందరు ఏడ్చేసినారు అనమాట. సో అలాగా ఇంకా వాళ్ళ మమ్మీ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నైట్ అయితే మంచిగా పడుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్, వస్తానంటివో పోతానంటివో వకలు పలుకుతావే అన్నట్టు మంచి భలేగా ఉంది. బాగా పాటకు డాన్స్ చేసినారు. ఇంకా అందరు ఫ్రెష్ అప్ అవుతున్నారు. మంచిగా నీట్ గా ఫ్రెష్ అప్ అయినాక మన సంజన గారిని ముందు రోజు నైటే అనుకుంటా కన్ఫెషన్ రూమ్ కి అయితే పిలిచినారు. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పాపం తనకి బిగ్ బామ్ ఉంది కాబట్టి బిగ్ బామ్ గురించి డిస్కస్ చేసినారు. లైక్ మీకు కూడా ఫ్యామిలీ వీక్ ఉంటది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరినైనా ఒప్పించి టైం కనుక మీరు తీసుకుంటే అని చెప్పేసి. సో సంజన గారు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ అందరిని అయితే ఏం అడగలేదు. ఫస్ట్ వచ్చి ఇమ్ము అడిగితే ఇమ్ము ఫస్ట్ 15 minutes నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. తర్వాతకి సరే ఇంకో 5 minutes కళ్యాణ్ అసలు 1 ఎవరికైనా చూపించండి రా బాబు, వదిలేకండి అలాగా. నేను ఇస్తాను, నాకొద్దు, నాకు అవసరం లేదు, పర్లేదు, నేను ఇలానే ఉంటాను, నాకేం అవసరం లేదు, నేను త్యాగమూర్తిని, త్యాగం చేసేస్తాను. ఏంటిది? తనకంటూ తను స్టాండ్ తీసుకోరా. కళ్యాణ్ ఎప్పుడైనా తనకంటూ తను స్టాండ్ తీసుకున్నదే చూడలేదు. ఓకే ఇచ్చేస్తా, నో అని చెప్పడమే రాదు కళ్యాణ్కి. నో అని చెప్పండి, నేను ఇచ్చేస్తా, పర్లేదు ఇచ్చేస్తా. సో బిగ్ బాస్ సంజన గారికి అయితే టైం ఇచ్చినారు. నైట్ అయితే తను డిస్కస్ చేసి ఎంత టైం కావాలో తనైతే హౌస్ మేట్స్ దగ్గర నుంచి అడగొచ్చు అని చెప్పేసి. సో అడిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తన డెసిషన్ అడిగితే తను చెప్పేసింది, ఇమ్ము ఇలా 15 minutes ఇస్తా అన్నారు అని. బర్నీ గారిని కూడా అడిగితే బర్నీ గారు ఇవ్వను అని డైరెక్ట్ గా ఏం చెప్పలేదులే కానీ ఇమ్ముతో కొంచెం డిస్కస్ చేసినారు. సో కళ్యాణ్ ఇచ్చేసినారు 5 minutes. కళ్యాణ్ ఇచ్చేసిండు కదా అని చెప్పేసి బన్నీ గారు కూడా కళ్యాణ్ ఇచ్చిండు కదా మళ్ళీ నేను ఎందుకు అని చెప్పేసి అన్నారు. సో కళ్యాణ్ ఇచ్చిన 5 minutes లో కూడా మన సంజన గారు ఏం చేసినారంటే, ఇమ్ము దగ్గర 15 minutes తీసుకున్నారు కానీ కళ్యాణ్ దగ్గర ఓన్లీ 1 minute తీసుకున్నారు. నాకు 1 minute చాలు, 1 minute ఎక్కువ అని చెప్పేసి. అసలు ఈ కళ్యాణ్ ఏందో ఏమో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే, కళ్యాణ్ మంచి పర్సన్ ఓకే, బట్ తన గురించి తను కూడా స్టాండ్ తీసుకోవాలి. తన గురించి ఎవరిని ఇవ్వబడతారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, తన ఫ్యామిలీ అవసరం లేదా? తన ఫ్యామిలీ కావాలి, తన ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. మన మిడిల్ క్లాస్ ఒక యువకుడు కళ్యాణం, మన మిడిల్ క్లాస్ లాగానే మనం ఎలా ఉన్నామో అలానే ఉన్నాడు తను కూడా. తనకి ఫ్యామిలీ కావాలి, తనకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, తనకు కొంచెం మోటివేషన్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, బయట ఏమనుకుంటున్నారు ఏంటిది అని చెప్పేసి. సో అలా సంజన గారికి టైం ఇచ్చేసిన తర్వాత సంజన గారికి ఫ్లవర్స్ అని చెప్పేసి, ఫ్లవర్స్ ఇంకా చాక్లెట్స్ అనేవి వాళ్ళ హస్బెండ్ పంపించినారు, బేబీ అని రాసి. మన తనుజ, కళ్యాణ్ ఇంకా అవి తీసుకెళ్లి సీక్రెట్ గా సంజన గారికి కనిపించేటట్టే చెప్పి పెట్టినారు.
కొద్దిసేపటికే వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా వచ్చేసినారు. పాపం తను ఎమోషనల్ అయితే అవ్వలేదు, బట్ లోపల అయింది అనుకుంటా. సో మంచిగానే ఆడుకుంది, వాళ్ళ బాబు ఆడుకున్నారు. పాపం వాళ్ళ పాప ఏడ్చేసింది ఇంతమందిని సడన్ గా చూసేసరికి. తను ఎమ్మటే పంపించేసినారు. ఇంక ఇలా తన టైం అయిపోయినాక మళ్ళీ అదేంటి లగ్జరీ బడ్జెట్ కోసం వాళ్ళు అది వేసి, మరి ఏం వేసినారు, పన్నీర్ వేసినారా ఏదో వేసినారు అనుకుంటా. ఏం వేసినారో వాళ్ళ హస్బెండ్ అయితే కామెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదు. ఈ పాటికి మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే ఉంటారు. అండ్ మన ఓటింగ్ గ్రాఫ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. లైవ్ లో ఏం జరుగుతుందో అయితే నేనైతే చూడట్లేదు. కొంతమంది అంటున్నారు, కొంతమంది వీడియోస్ చూసింది అయితే నేను లైవ్ లో ప్రొమోలో ఉన్నది కూడా లైవ్ లో ఏం చూపించట్లే, ఏదో నార్మల్ బిట్స్ చూపిస్తున్నారు అని చెప్పేసి. సో నాకు అదైతే ఐడియా లేదు. సో సంజన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఎవరంటే మన దివ్య వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా వీళ్ళందరూ ఆడుకుంటున్నారు, మంచి కూల్గా ఉన్నారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత దివ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ అయితే వచ్చారు. వాళ్ళ మమ్మీ చాలా చిల్లు ఉన్నారు, వైబ్ ఉన్నారు అసలు. మొత్తం అసలు చిల్లు వైబ్, ఊర మాస్ పక్కా లోకల్, మంచిగా ఉన్నారు, మంచి ఎంజాయ్ చేసినారు. వచ్చిన కొద్దిసేపటికి హాఫ్ అన్ అవర్ కి మంచి టైంలో ఏం చెప్పలేదు. తనతో పర్సనల్ గా మాట్లాడింది లేదు, చేసింది లేదు. పర్సనల్ కంటే తను పర్సన్స్ తో ఉందే ఎక్కువ అయిపోయింది. సో నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మాధురి గారి వచ్చేమో దివ్య వాళ్ళ మదర్ నాకు వచ్చేసి నాకు కాల్ చేసేసి బర్నీ గారితో మాట్లాడొద్దు, ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి చెప్పమన్నారు అని చెప్పేసినారు. వీళ్ళ మదర్ వచ్చేసి ఏమో నాకు తమ్ముడు, నాకు అన్నయ్య, నేను చెప్పాననే తను ఉంది అని చెప్పేసి అన్నారు. నాకైతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఏది నిజం ఏది అబద్ధం? మాధురి చెప్పింది అబద్ధమా, లేకపోతే ఇప్పుడు వీళ్ళ మమ్మీ చెప్తుంది? నాకైతే అర్థం కాలేదు. ఇదైతే మీరైతే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో ఇంకా వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినాక అందరు మంచి చిల్లున్నారు. వాళ్ళ మమ్మీ కూడా మంచిగా బిర్యానీ అని చెప్పేసి పన్నీర్ కూర్మా ఇంకేమో తీసుకొచ్చి కలాకండ్ స్వీట్ తీసుకొచ్చినారు అనమాట వాళ్ళకి మంచిగా. ఇక లగ్జరీ బడ్జెట్ లో ఏదో వచ్చింది, అది కూడా క్లియర్ గా నాకైతే అర్థం కాలేదు. మన రీతు వీళ్ళందరూ మంచిగా డాన్స్ చేసుకున్నారు. ఆమె చిల్లు ఉంది, వైబ్ ఉంది. డీజే టిల్లు పేరు అని చెప్పేసి సాంగ్ వేసేసి అందరు మంచిగా డాన్స్ చేసుకున్నారు అనమాట. మంచిగా డాన్స్ చేసుకున్నాక ఇంకా ఆంటీ అయితే వెళ్ళిపోయారు. ఆంటీ తెచ్చిన బిర్యానీ మంచిగా తినుకుంటూ హౌస్ మేట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ రోజుకైతే ఇదే జరిగింది. ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పటికే మీరు ఆల్రెడీ మెయిన్ ఎపిసోడ్ కూడా చూసుంటారు, అండ్ పొద్దు నుంచి చూస్తున్న వాళ్ళైతే లైవ్ కూడా చూసుంటారు. ఓకేనా గైస్? ఓకే, అయితే మరి రేప్ ఫ్యామిలీలో కళ్యాణ్ మిగిలాడు, సుమన్ అయిపోయారు కాబట్టి కళ్యాణ్, బర్నీ గారు, ఇంకెవరైతే మిగిలారో వాళ్ళ పేరైతే కామెంట్ చేయండి గైస్. ఇమ్ము కూడా మిగిలాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే మిగిలారు, మీరైతే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? చలో అయితే బై బై. ఏంటి ఇంకా పోలేదని చూస్తున్నారా? అంతకన్నా ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, వెళ్ళండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి, ఓకేనా? చలో అయితే ఓకే గైస్, బై బై, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.